రామ జన్మభూమి అయోధ్యలో జనవరి 22వ తేదీన రామ మందిర ప్రారంభోత్సవం జరగనుంది. శ్రీరాముని ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా? రాముడి గుడిలో పాటు ఇంకా ఏమేం చూడాలో ముందే తెలుసుకోండి. అయోధ్య టెంపుల్ హిందువుల ఏళ్ల నాటి కళ అతి త్వరలో సాకారం నెరవేరబోతుంది. ఎన్నో ఉద్రిక్తతలు ఘర్షణల మధ్య అయోధ్యలో శ్రీరాముని మందిరం నిర్మాణ కళ నెరవేరింది. ఈ ఏడాది జనవరి 22వ తేదీన సోమవారం నాడు శ్రీరాముని దేవాలయంలో ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. అనంతరం శ్రీరాముని విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. ఈ అద్భుతమైన ఘట్టాన్ని తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది రామ భక్తులు అయోధ్య నుండి వెళ్లే ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే మీరు అయోధ్య రామ మందిరంలో పాటు ఇతర దేవాలయాలను సందర్శించుకోవచ్చు. ఆ ఆధ్యాత్మిక కేంద్రాలను దర్శించుకోవడం ద్వారా మీరు దైవానుగ్రహాన్ని పొందవచ్చు. ఈ సందర్భంగా అయోధ్యకు వెళ్లే సమయంలో ఏ ఆలయాలను సందర్శించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో మొదటిది హనుమాన్ గర్హి. శ్రీరాముని అత్యంత గొప్ప భక్తుడైన ఆంజనేయ స్వామి ఆలయం అయోధ్య రైల్వే స్టేషన్ నుంచి కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉంది. హనుమంతుని అయోధ్య రక్షకుడిగా భావిస్తారు. శ్రీరాముని దర్శనానికి వెళ్లే ముందు ప్రతి ఒక్కరు హనుమంతుని ఆలయంలో అనుమతి తీసుకుని అయోధ్యకు వెళ్ళాలి. ఈ ఆలయాన్ని 300 సంవత్సరాల క్రితం స్వామి అభయ రామదాసు సన్నిధిలో సిరాజ్ దౌలా స్థాపించారు. ఈ ఆలయం రాజద్వారం ముందు ఎత్తైన గుట్టపై నిర్మించబడింది. అయోధ్యను కాపాడేందుకు వచ్చిన హనుమంతుడు ఇక్కడే ఉండేవారని చాలా మంది నమ్ముతారు. ఈ వాయుపుత్రుని దర్శనం కోసం భక్తులందరూ సుమారు 76 మీటర్లు ఎక్కాల్సి ఉంటుంది. రెండవది దేవకాళి ఆలయం. ఈ ఆలయం అయోధ్యకు నైరుతి దిశలో ఉన్న ఫైజాబాద్ నగరంలో నిర్మించబడింది. ఈ ఆలయంలో ప్రతిష్ఠించబడిన మాత గిరిజాదేవి విగ్రహం విషయానికొస్తే సీతాదేవి తనతో పాటు ఈ విగ్రహాన్ని తీసుకొచ్చిందని నమ్ముతారు. దశరథ మహారాజు దేవకాళి ఆలయాన్ని నిర్మించి అక్కడ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఈ ఆలయం వివరాలు రామాయణంలో పూర్తిగా ఉన్నాయి. అయోధ్య రామ మందిరంలో 3 విగ్రహాలు ప్రత్యేకతలేంటో తెలుసా? నాగేశ్వరనాథ్ ఆలయం. అయోధ్యలో నాగేశ్వరనాథ్ అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయం. శ్రీరాముడు ఈ ప్రాంతంలో స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించాడని చెబుతారు. ఆ తర్వాత శ్రీరాముని కుమారుడు కుశ అయోధ్యలో ఈ ఆలయాన్ని నిర్మించాడు. శ్రావణ మాసంలో ఆ ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. భక్తులందరూ ఈ దేవాలయం సమీపంలో సరయూ నదిలోని నీటిలో శివలింగానికి అభిషేకం చేస్తారు. మూడవది గుప్తబ్ ఘాట్. గుప్తబ్ ఘాట్ అత్యంత అందమైన ప్రకృతి అందాలతో ఉండే 6వ ఘాట్. ఈ ప్రదేశంలో శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణులు కలిసి రహస్యంగా జల రవాణా చేశారని నమ్ముతారు. అందుకే దీనిని గుప్తర్ ఘాట్ అని పిలుస్తారు. ఈ నది ఒడ్డున అద్భుతమైన రామ మందిరం ఉంది. కనకాభవన్ అనేది చాలా అద్భుతమైన దేవాలయం. ఇక్కడ శ్రీ సీతారాముల లక్ష్మణుల విగ్రహాలు దర్శనమిస్తాయి. రామాయణం ప్రకారం రాముని తల్లి కైకేయి తన అత్తగారి ఇంటికి వచ్చినప్పుడు సీతాదేవికి ఈ భవనాన్ని బహుమతిగా ఇచ్చిందని నమ్ముతారు. ఈ ఆలయం శిల్పకళ వైభవానికి సంకేతం. రామ్ కీ పైడి సరయూ నది ఒడ్డున ఉన్న అయోధ్యలోని అత్యంత ప్రసిద్ధ ఘాట్. ప్రతి సంవత్సరం ఇక్కడ కోటి దీపావళి నాడు దీపాల పండుగ నిర్వహిస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు సరయూ నదిలో స్నానాలు చేసి మతపరమైన ఆచారాలు నిర్వహిస్తారు. ఇక్కడ భక్తులు స్నానాలు చేసేందుకు పాలక మండలి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. రామ్ కథా పార్క్. అయోధ్యలో వెళ్ళినప్పుడు రామ్ కథా పార్క్ ను తప్పకుండా సందర్శించాలి. శ్రీరాముని జీవితానికి సంబంధించి ధార్మిక ఇతర కార్యక్రమాలు ఈ రోజు జరుగుతాయి. ప్రతి సాయంత్రం ఇక్కడ అద్భుతమైన లేజర్ షో నిర్వహించబడుతుంది. ఈ ప్రదేశం ఉదయం నుంచి సాయంత్రం వరకు జన సందోహంతో నిండి ఉంటుంది. మీరు ఎప్పుడైనా అయోధ్యకు వెళ్ళారా, లేకపోతే వెళ్ళాలని అనుకుంటున్నారా అనేది కామెంట్లో తెలియజేయండి. మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.